ప్రపంచంలో ఎవరైనా సరే ఏ అంశం మీదైనా దీక్షలు చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది నిరసన దీక్షలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. ఎందుకంటే 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చే నాటికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాల సర్వనాశనం చేసి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా సర్వనాశనం చేసిన తన సమర్థ నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతున్నారు. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి. అంతేకాదు, ఒక్క సంతకంతో యువనేత నారా లోకేష్ గారు కొన్ని వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. తాము ఇవ్వలేని టీచర్ ఉద్యోగాలు లోకేష్ గారు ఇచ్చారని ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే 2024 నాటికి దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజధానితో 3 ముక్కలాటాడి రాజధానిని సర్వనాశనం చేస్తే ఒక అద్భుత రాజధాని చంద్రబాబు గారు ఏకైక రాజధాని అమరావతి నిర్మిస్తూ ఉంటే దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి. పోలవరాన్ని పనులు జరగకుండా చేస్తే ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పోలవరాన్ని పరుగులు పెట్టిస్తుంటే దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. తాము చేయలేని పని వీళ్ళు చేస్తున్నారని చెప్పని. అంతేకాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. టాటా ఆంధ్రప్రదేశ్ అంటూ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, బై ఆంధ్రప్రదేశ్ అంటూ వెళ్ళిపోయాయి. కానీ ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. తాము చేయలేని పని తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తుందని ప్రాయశ్చిత్త దీక్షలు వారు చేసుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్ లో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి, పవన్ కళ్యాణ్ గారి పాలనా సామర్థ్యాన్ని చూసి, నారా లోకేష్ గారి కష్టాన్ని చూసి, తెలుగుదేశం పార్టీ కూటమి విజయవంతమైనటువంటి పరిపాలన చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి. మరో పక్క రాష్ట్రంలో వాడవాడలో కూడా ధ్వంసమైన రోడ్లతో అల్లాడే పరిస్థితుల్లో, చాలని కరెంటుతో ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ రోడ్లు గాని, కాలువలు గాని, కరెంటు గాని అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఒక అద్భుత పరిపాలన ప్రజలకు అందిస్తుంది. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరసన దీక్షలు చేసే అర్హత లేదని మనం చూస్తాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.